హలో ఆల్. సాటర్డే పుట్టిన వాళ్ళల్లో మనం ఎక్కువగా ఏం చూస్తాము అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. బట్ హార్ట్ విషయానికి వస్తే వెరీ డెప్త్ అన్నమాట. డెప్త్ ఇన్ ద ఫీలింగ్స్ లో చాలా డెప్త్ గా ఉంటారు సాటర్డే పుట్టిన వాళ్ళు. బట్ స్టార్టింగ్ ట్రబుల్, లేజినెస్ ఎక్కువగా ఉంటది. సో ఇది మెయిన్ థింగ్ ఉంటుంది. ఆ డెప్త్ ఫీలింగ్స్ కూడా బయటికి ఎక్స్ప్రెసివ్ గా సాటర్డే పుట్టిన వాళ్ళలో మనం చూడము. లోపటే ఫీల్ అవుతారని, బట్ ఏం ఫీల్ అవుతున్నారు, ఎంత డీప్ గా ఫీల్ అవుతున్నారు, దే వోంట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు సాటర్డే పుట్టిన వాళ్ళలో ఉంటారు. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. అండ్ ఎక్కువ దీంట్లో లీగల్ ఆఫీసర్స్, జడ్జెస్, లాయర్స్ అలా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం పని చేస్తారు కదా, వర్కర్స్ ఎక్కువగా సాటర్డే పుట్టిన వాళ్ళు ఉంటారు. సో స్వీపర్స్ ఉండొచ్చు, దీనిలో మెకానిక్ చేస్తారు కదా, బైక్ మెకానిక్, కార్ మెకానిక్స్, వీళ్ళందరూ కూడా సాటర్డే పుట్టిన వాళ్ళలో మనకి కనిపిస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ లో ఉన్నారు, డాక్టర్స్ లో ఉంటారు ఎక్కువ సాటర్డే పుట్టిన వాళ్ళు. అండ్ ఇంకా ఇలాగనమాట ఈ ఫీల్డ్స్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సాటర్డే పుట్టిన వాళ్ళు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు, బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు. బట్ ఏదైనా కూడా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏదైనా కానీ చాలా నిదానంగా, స్లోగా ప్రతి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు స్టెప్ తీసుకుంటారు. సో వీళ్ళల్లో కొంత ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో లైఫ్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ పెయిన్ ని ఫేస్ చేసి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒక పెయిన్ ఉంటుందన్నమాట వీళ్ళ లైఫ్ లో. ఆ పెయిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దే విల్ లుక్ లైక్ మోర్ మెచ్యూర్డ్ పీపుల్ అన్నమాట. ఎక్కువ మెచ్యూరిటీగా మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ కూడా వయసుకు మించి మెచ్యూరిటీ లెవెల్ అనేది మనకి సాటర్డే బోర్న్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఇందాక చెప్పాం కదా, వీళ్ళలో ఒక స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, దేన్ని తొందరగా యాక్సెప్ట్ చేయరు. వన్స్ దే విల్ యాక్సెప్ట్ ఎనీథింగ్, దాని నుంచి మళ్ళీ డీవియేట్ అవ్వడానికి ఒప్పుకోరు. ఇలా 2 క్వాలిటీస్ మనం సాటర్డేలో కనబడుతుంది. అయితే దీంట్లో లవ్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ లవ్ మోస్ట్లీ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది కొంచెం రావడానికి ఇబ్బంది పెడుతుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. బట్ సక్సెస్ అయిన వాళ్ళు మొండిగా నిలబడి, సాటర్డేలో పుట్టిన వాళ్ళు మొండిగా నిలబడి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బికాజ్ ఆ మొండితనం అనేది నేర్పిస్తుంది. ఆ సాటర్డే పుట్టిన వాళ్ళలో ఆ పెయిన్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో దే విల్ గెట్ ద మోర్ సక్సెస్. కాబట్టి వాళ్ళకి పెయిన్ వచ్చి అప్పుడు సక్సెస్ వస్తుంది. అందరికి ఫాస్ట్ గా డెవలప్మెంట్ చూస్తా ఉంటే వాళ్ళకి కొంచెం డిలేగా డెవలప్మెంట్ ఉండే అవకాశాలు మనకి కనబడుతుంటాయి సాటర్డేలో. బట్ ఏదైనా మొండితనం, పట్టుదల విపరీతంగా ఎక్కువగా ఉంటుంది సాటర్డే బోర్న్ పీపుల్ లో. ఆ మొండితనం, పట్టుదలతో లైఫ్ లో ఏం గోల్స్ కావాలనుకుంటారో అవన్నీ కూడా వాళ్ళు రీచ్ అవుతారు అనమాట. ఒక స్టేజ్ లో హార్ట్ బ్రేక్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ బ్రేక్ ఉన్నా కూడా మళ్ళీ అగైన్ దాన్ని ఆ బ్రేక్ నుంచి హీల్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు అనుకున్నది సాధించి గట్టిగా స్టెబిలిటీగా నిలబడతారు. సాటర్డే బోర్న్ లో ఒక క్వాలిటీ ఉంటుంది, తొందరగా వాళ్ళ లైఫ్ లోకి ఏది రాదు, వచ్చింది అంటే అది చాలా స్టేబుల్ గా ఉంటుంది. అండ్ సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్ మనం తీసుకున్నా కానీ ఎర్లీ ఏజెస్ లో సెటిల్ కాకుండా మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారు. బికాస్ మనం చెప్పుకున్న మోర్ స్టెబిలిటీగా ఉంటారు. థాట్స్ కూడా మోర్ స్టెబిలిటీగా ఉంటాయి. అండ్ కంగారు పడరు, దేనికి గబగబా చేసేద్దాం, ఏదైనా వర్క్ ఫాస్ట్ గా ఈ వర్క్ చేసేద్దాం అన్న యాటిట్యూడ్ ఉండదు. స్లోగా, నిదానంగా అక్కడ ఉన్న పాజిటివ్స్ ఏంటి, మైనస్లు ఏంటి, స్లోగా వినాలి, నేర్చుకోవాలి. దానికి ప్రిపేర్ అవ్వటానికే మైండ్ చాలా టైం తీసుకుంటారు. మోస్ట్లీ సాటర్డే బోర్న్ వాళ్ళు ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ హార్డ్వేర్ చేసిన వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటారు. సో కన్స్ట్రక్షన్ మెటీరియల్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు అని ఇందులో కూడా చాలా మంది ఉంటారు. అమ్మాయిల్లో కూడా హయ్యర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా సాటర్డే బోర్న్ అయిన వాళ్ళలో సర్జన్స్ కూడా నేను ఎక్కువే చూశాను. సర్జన్స్ ఉంటారు. ఇలా అన్నమాట. అన్ని ఫీల్డ్స్ లో బ్యూటిషియన్స్ కూడా ఉంటారు, కొంచెం తక్కువ. డెంటల్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, డెంటిషియన్ అలా కూడా ఉంటారు. ఇలాగా చాలా ఎక్కువ హోమియోపతి డాక్టర్స్ ఉంటారు, ఆయుర్వేదం డాక్టర్స్ ఉంటారు. అలాగా నేను చూసాను సాటర్డే పుట్టిన వాళ్ళలో ఆల్ కేటగిరీస్ అన్నమాట. మోస్ట్లీ ఇది చెప్పాను కదా, కొంచెం తాపి మేస్త్రులు అంటారు కదా, వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అనమాట. ఇలా మనము ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇంట్లో హోమ్ మేడ్ లైక్ హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. తర్వాత సర్వెంట్స్ ఉంటారు ఎక్కువ శాతము దీంట్లో. ఈ ఆల్ కేటగిరీస్ ఎలాగ ఉన్నా కూడా చాలా స్టబన్ గా ఉంటారు. లైఫ్ లో ఒక మిడిల్ ఏజ్ నుంచి హైక్
గ్రోత్ అన్నది ఉంటది. ఏదైనా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి దేన్నైనా సాధించుకొని ముందుకెళ్ళాలని చూస్తూ ఉంటారనమాట. మోస్ట్‌లీ సాటర్‌డే బోర్న్ అయిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా హ్మ్. సో, ఒక రకమైన ఏ వస్తువైనా కొంటే దాంట్లో నాణ్యత ఎక్కువ ఉండాలనేది ఆలోచిస్తారు. ఫ్యాషను, స్టైలు, అపియరెన్స్ అదంతా పక్కన పెడితే అది ఎంత కాలం మన్నుతుంది ఆ వస్తువు. అలా లాంగ్ టర్మ్ దాని యూసేజెస్ అలా చూసుకొని తీసుకుంటూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మనకు కనబడుతుంటుంది. అంటే ఏజ్‌కి మించి మెచ్యూరిటీ లెవెల్ కూడా సాటర్‌డే బోర్న్ అయిన వాళ్ళలో కనబడుతుంది. వీళ్ళు అన్ని ఫుడ్స్ తింటారు. బట్ వీళ్ళకి ఎక్కువగా స్టాక్డ్ ఫుడ్ పడదు. ఏదైనా నిన్న కర్రీస్, మొన్న కర్రీస్‌లో స్టాక్డ్ ఫుడ్ అన్నది కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ తెచ్చుకుంటారు. అండ్ స్కిన్ ప్రాబ్లమ్ ఎక్కువ తెచ్చుకుంటారు. వీళ్ళలో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ కనపడతాయి. స్కిన్, స్టమక్ అండ్ ఏదైనా అలాంటి థింగ్స్, తర్వాత పెయిన్స్ ఇన్ ద బాడీ, మోకాళ్ళ నొప్పులు అలాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం సాటర్‌డే బోర్న్ అయిన వాళ్ళలో. ఇంకా ఇదంతా మళ్ళీ లగ్న, బర్త్ నంబరు, డెస్టినీ నంబరు వీటి బట్టి క్వాలిటీస్ కొన్ని చేంజ్ అయిపోవచ్చు. బేసిక్ క్వాలిటీస్ అయితే నేను చెప్పాను. వాళ్ళకి సాటర్‌డే పుట్టిన వాళ్ళలో ఒకటి ఉంటది. వాళ్ళు ఎవరికైనా చీట్ చేసినా గూడా వాళ్ళకి అంతే నెగెటివ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఎక్కువ జస్టిస్ కోసం పోరాడే వాళ్ళు మనకి సాటర్‌డేలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట.